ప్రపంచ రాజకీయాల్లో మరోసారి సంచలన ప్రకటన. గజా అంశంలో హమాస్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆయుధాలు వదిలిపెట్టకపోతే సైనిక చర్య తప్పదని ఖచ్చితంగా తేల్చి చెప్పారు ట్రంప్. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా గజాలో శాంతి స్థాపనే లక్ష్యంగా 35 దేశాల మద్దతుతో కొత్తగా ఏర్పాటు చేసిన శాంతి మండలిని లాంఛనంగా ప్రారంభించారు. హమాస్ నిరాయుధీకరణ విషయంలో ఏమాత్రం రాజీ ఉండదని స్పష్టం చేశారు ట్రంప్. కొత్త శాంతి మార్గదర్శకాల్లో ఇదే తొలి అజెండా అని వెల్లడించారు. ఆయుధాలు వదిలే వరకు ఒత్తిడి కొనసాగుతుందని, అంగీకారం రాకపోతే సైనిక చర్యకు వెనకాడబోమని హెచ్చరించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక యుద్ధాలకు ముగింపు పలికానని, త్వరలోనే మరో కీలక పరిష్కారం వెలుగులోకి వస్తుందని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ యుద్ధం విషయానికి వస్తే అది ఇప్పటి వరకు అత్యంత క్లిష్ట సమస్యగా మారిందన్నారు ట్రంప్. అయితే గజాలో శాంతి సాధనకు ఈ శాంతి మండలి కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం ఉన్నప్పటికీ భారత్ సహా కొన్ని కీలక దేశాలు దూరంగా ఉన్నాయి.